ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుడు మనల్ని సిద్ధపరిచిన ఉద్దేశంలో మనం ఒకటి గమనించాలి. మనము దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి, కానీ మనకుగా సంపాదించుకొని బ్రతకడం కాదు. ఎందుకంటే నువ్వు ఏదైతే సంపాదించి ఉన్నావో, ఏదైతే పొందుకుంటున్నావో అది నీ వలన కలిగింది కాదు, అది దేవుని వలనే కలిగిందని జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, ఈ దినం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో ఇక్కడ మాసిదోనియా సంఘాన్ని మనం చూస్తాం. మాసిదోనియా సంఘము ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే, ఇది క్రీస్తు పూర్వము 48 నుంచి క్రీస్తు పూర్వము 30 వరకు 18 సంవత్సరాలు భయంకరమైనటువంటి యుద్ధాలలో, ఆ యుద్ధాలకు గురైనటువంటి ప్రదేశం. అక్కడ ఆ యుద్ధాల ద్వారా 18 సంవత్సరాలు ఏకధాటిగా జరిగినటువంటి దాన్ని బట్టి వారి స్థితిగమనాలు అన్నీ కూడా మారిపోయి ఉన్నాయి. వారు ఉన్నటువంటి స్థితి నుంచి దిగజారిపోయిన స్థితి, ఏమీ లేని వారిగా, పేదవారిగా, బానిసత్వ జీవితంలోకి ఉన్నప్పటికీ కూడా ఆ మాసిదోనియా సంఘము దేవుని పట్ల చేస్తున్నటువంటి గొప్ప కార్యం మనం చూసినట్లయితే ఈ 2వ వచనం 8వ అధ్యాయం, ఏలయనగా వారు బహుశ్రమలలో పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. చూశారండి, దేవునికి ఇచ్చే విషయంలో వారు ఎప్పుడు కూడా వెనకం చేయలేదు. ఎందుకంటే వారికి ఏదైనా ప్రథమంగా ఉన్నది అంటే ఆ ప్రథమమైన వారు ఎవరంటే దేవుడే. ఆ మొదటి వారు ఎవరంటే దేవుడే. ఆయన తప్ప మరి ఏది లేదు. వాళ్ళు లేని స్థితిలో ఉన్నప్పటికీ, బ్రతకడానికి, జీవనానికి కావలసినవి లేనప్పటికీ దేవుని కార్యంలో, దేవుని యొక్క ఉద్దేశ తలంపులలో వారు మొదటిగా దేవునికి ఇవ్వడం నేర్చుకున్నారు. మన జీవితంలో కూడా అలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి. అంతేకాకుండా 4వ వచనం 2వ భాగంలో, వారు తమ సామర్థ్యం కలిగిదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం. పౌలు చెప్తున్న మాటలు మనం వింటున్నామండి. నిజమే, సామర్థ్యానికి మించినటువంటిది దేవునికి ఇవ్వడానికి వారు నేర్చుకున్నారు. మరి మనమేమో దాచుకున్న దాంట్లోకి వెళ్ళిస్తున్నాం. వారు ఏమీ లేని స్థితిలో కూడా దేవునికి ఇవ్వడం నేర్చుకున్నారు. 5వ వచనంలో, ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకున్నది, ఇంతగా చేయదురని మేము అనుకోలేదు. పౌలు చెప్తున్న మాట, వీరు ఇంతగా చేస్తారని అనుకోలేదు. కాబట్టి వీరి దాతృత్వం ఎంత గొప్పదో గమనించండి. నేటి మన సంఘాల్లో కూడా మనము దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి, చేతి పనులను బట్టి, అన్నిటిని బట్టి మనం దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఇచ్చిన వారు ఎవరు కూడా సిగ్గుపడే స్థితిలో లేరండి. అందరూ గొప్ప స్థాయిలో ఉన్నారు. దేవుడు అటువంటి